దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఏ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకున్నాను. విజ్ఞానాభిలాషులారు కూడా అంటున్నాను, ఎందుకంటే విజ్ఞానమే ఇస్తున్నాను కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 166వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ, గుడివాడ, మచిలీపట్నం. మరి ఇప్పుడు ఈ 166వ ఎపిసోడ్ ఇప్పుడు మానవత్వం పరిమళించిన మనుషుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. పండిత రమాబాయి గారి చరిత్ర అయిపోయింది, ఆమె తెలుసుకున్న జ్ఞానం చెప్పాను. ఇప్పుడు నేను కూడా మీకు జ్ఞానం ఇవ్వాలి కదా, దేవుడి దర్శనం ప్రకారం జ్ఞానం ఇవ్వాలి బిడ్డలకి అంటున్నాడు కదా. కాబట్టి ఆ దర్శనాన్ని దృష్టిలో పెట్టుకుని వారసునే రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశం చెప్పా. అతడు విలియం కేరీ ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చాడు, అది చెప్పా. ఇక తర్వాత పైగా విలియం కేరీ గారితో స్టార్ట్ అయ్యిందంటే నేను తడిమి చూసినటువంటి జ్ఞాపకాలు ఇవన్నీ. విలియం కేరీ గారు ఆయన జ్ఞాపకాలన్నీ నేను తడిమి చూచా. అంటే ఆయన కట్టిన యూనివర్సిటీ, ప్రింటింగ్ ప్రెస్, తర్వాత అంతా కూడా నేను చూచి వచ్చా. ఆ ప్రదేశం అంతా కూడా సిరంపూర్, కలకత్తా పక్కన హుగ్లీ నది తీరాన ఆ యొక్క అదంతా కూడా నేను చూసి రావటం జరిగింది. కాబట్టి అది విలియం కేరీ గారి గురించి చెప్పా. ఆయన ఈ యొక్క దేశంలోనే మరణించారు, ఆయన సమాధి ఇక్కడే ఉంది. ఆయన మరి గొప్ప సేవ చేశారు. ఆయన మొత్తం ఇక్కడ విలియం కేరీ గారు అయితే 41 సంవత్సరాలు ఇక్కడ ఈ దేశంలో, ఆయన జీవితం మొత్తం 73 సంవత్సరాలు. అయితే 41 సంవత్సరాలు భారతదేశంలోనే ఉన్నాడు. 1793 నుంచి 1834 వరకు ఆయన తుది శ్వాస విడిచే వరకు కూడా భారతదేశంలో ఉండి ఎంతో సేవ చేసి ఆయన పరమపదించాడు. ఆయన దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి అనేక భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేయించడం జరిగింది. విలియం కేరీ గారిది అయిపోయింది, ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు. తర్వాత మదర్ తెరిసా గురించి చెప్తాం అనుకున్నాం. ఈమె కూడా గొప్ప వ్యక్తిరాలే. ఈమె యొక్క సమాధులు కానీ, ఈమె స్థాపించినటువంటి ఆ సంస్థ కానీ అంతా కూడా తడిమి చూసి వచ్చిన వ్యక్తిని నేను వెళ్ళినటువంటి యాత్రలో మొత్తం ఇదంతా చూసా. ఆమె గురించి మీకు ఇంకా వివరంగా చెప్తున్నా. ఈ యొక్క మాటలు చెప్పే నాకు కానీ వింటున్న మీకు కానీ అంత ఆశీర్వాదమే. ఎందుకు అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటము ఆశీర్వాదకరము అని చెప్పి సామెతలు 17లో చెప్పండి. అదే 10:22 అయితే ఆశీర్వాదం అంటే ఐశ్వర్యం వస్తుంది అబ్బాయి అని చెప్పాడు దేవుడు. కాబట్టి దేవుడి యొక్క ఆశీర్వాదానికి మీరు కూడా పాలు పొందబోతా ఉన్నాం. దేని ద్వారా? ఈ యొక్క నీతిమంతుల యొక్క కథలు, ఆ నీతిమంతుల యొక్క చరిత్ర మనము చెప్పుకుంటున్నందుకు, జ్ఞాపకం చేసుకుంటున్నందుకు దేవుడికి చాలా ఇష్టం. ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండే వాళ్ళంటే చాలా ఇష్టం దేవుడికి. కృతజ్ఞత. మనకు ఎవరన్నా సహాయం చేస్తే వారు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇజ్రాయెల్ ప్రజలను ఎప్పుడు కోప్పడేవాడు దేవుడు, ఎందుకంటే వాళ్ళ కృతజ్ఞత తక్కువ. ఇన్ని చేశాను కదయ్యా మీ ముందు, అన్నీ చేసినా కూడా అప్పటికప్పుడే మర్చిపోవటమేనా? కృతజ్ఞత అదే మీ దగ్గర అని అంటాడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషులు కానీ దేవుడు కానీ ఆయన ఏమైనా చేస్తే దాని ఎడల నిత్యము కృతజ్ఞత కలిగి ఉండాలి. అట్లాగే ఈ మనుషులు గొప్ప గొప్ప పనులు చేశారు, వాళ్ళ ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండటం అంటే వారిని మనం జ్ఞాపకం తెచ్చుకోవటం. ఇలాగ చేశారని. ఈ మదర్ తెరిసా పేరు వినని వాళ్ళు ఉండరు. మొన్నటి వరకు 1997 వరకు ఉంది. అంటే ఇప్పటికి 29 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆమె జీవించి ఉన్నది. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంటి అసలు ఆమెకి పని, భారతదేశానికి రావాల్సిన పని ఏంటి అనేది మనం ధ్యానించుకోవాలి. మదర్ తెరిసా వారి ఊరు యుగోస్లేవియా అనేటువంటి దేశం. ఆ యుగోస్లేవియా అనే దేశంలో ఆమె 1910లో పుట్టింది. కానీ భారతదేశానికి 1929లో వచ్చేసింది. అంటే 19 సంవత్సరాల వయసులోనే వచ్చేసింది. ఆమె ప్రభువుని ఎరిగిన మనిషిగా ప్రజలకి సేవ చేయటానికి నిర్ధారించుకుని యవ్వన ప్రాయంలో 19 సంవత్సరాల వయసులోనే నేను నన్గా వెళ్ళిపోతాను క్రిస్టియన్ మిషనరీగా అంటూ వచ్చేసింది. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఎవరైనా సరే మేము దేవుడి పరిచర్యకి, దేవుడి సేవకి వెళ్ళటానికి మాకు ఇష్టం, మేము మిషనరీగా పంపండి అంటే కొంతమంది మిషనరీలు, కొంతమంది ఆ మిషనరీ సొసైటీలు కొంత డబ్బు పోగు చేసి వాళ్ళని పంపిస్తూ ఉండేవాళ్ళు. అలాగే యుగోస్లేవియా నుంచి కూడా మిషనరీలు వస్తూ ఉండేవాళ్ళు అంట.
ఆ మిషనరీల టీంలో ఈ అమ్మాయి నేను వస్తానంటుంది కాబట్టి ఈమెను కూడా పంపించేశారు. ఆ మిషనరీలు యుగోస్లావియా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్కూల్ నడిపేవాళ్ళు. స్కూల్ నడిపితే ఆ స్కూళ్ళు ద్వారా అనేక మందికి విద్య వస్తుంది. ఆ విద్యతో పాటు దేవుడు ఎవరో వాళ్ళు తెలియపరుస్తూ ఉంటుంది. ఆ విధంగా వచ్చింది ఆమె వచ్చి మరి ఆ యొక్క కలకత్తాలోనే ఆ యొక్క స్కూల్లో టీచర్గా వచ్చింది. ప్రధానోపాధ్యాయురాలు అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 1946 మనకు స్వతంత్రం వచ్చే ఒక సంవత్సరం ముందు 1946 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 80 సంవత్సరాలు. ఇప్పటికే 80 సంవత్సరాల క్రితం అన్నమాట. ఆమెకి ఏం దర్శనం వచ్చిందంటే డార్జిలింగ్లో వార్షిక రిట్రీట్మెంట్కు ట్రైన్లో వెళతా ఉందట ఆమె. వీళ్ళు ఆ సంస్థ వాళ్ళు ఉన్న స్కూల్స్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ టీచర్లు, హెడ్ మాస్టర్లు వాళ్ళందరూ కూడా ఒక వార్షిక రిట్రీట్ అని సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏమేమి చేశారు ఏదని చెప్పుకుంటాకి ఒక చోట పిలుస్తారు. డార్జిలింగ్ అంటే అక్కడ కొంచెం చల్లగా ఉంటుంది. వేసవికాలంలో అక్కడ చల్లగా ఉంటుందని కలకత్తాకు ఎగువగా ఉంటుంది డార్జిలింగ్. అక్కడ పెట్టారు వీళ్ళు మీటింగు. ఆ మీటింగ్ పెట్టి ఆ అమ్మాయి కూడా వెళుతుంది. ఆ అమ్మాయి మదర్ తెరిసా కూడా ఆమె ట్రైన్లో వెళుతూ ఉందంట. వెళుతుండగా డార్జిలింగ్లో వార్షిక రిట్రీట్కు ట్రైన్లో వెళ్ళుచుండగా ఒక స్వరం వినిపించింది ఆమెకి. అంత స్వరం వినిపిస్తుందంట ఆమెకి. బేదల యొద్దకు వెళ్ళు, కాన్వెంట్ని విడిచిపెట్టు, అట్టడుగు వర్గాల వారితో కలిసి జీవించు. దేవుడికి స్తోత్రం. ఎంత మంచి మాటలో చూడండి. దేవుడు మాట్లాడతారా అని మీరు అనుకోవద్దు. ఇదిగో దేవుడు మాట్లాడటం చూసిన వాడిని నేను. 100 సార్లు దర్శనాలు చూపిస్తూ స్వరం వినిపిస్తూ ఎప్పుడు నిత్యం మాట్లాడుతూ ఉన్నాడు నాతో. ఇప్పుడు ఈ అనుభవం లేని వాళ్ళైతే ఈ దేవుడు మాట్లాడతాడా నిజంగా, ట్రైన్లో వెళ్తుంటే స్వరం వినిపిస్తుందా అని అనుకుంటారు. ఇదిగో అనుభవం ఉన్న మనిషి నేను ఇక్కడున్నా. దేవుడు నాకు స్వరం రాత్రులు తెల్లవాళ్ళు స్వరం వినిపించేవాడు. ఫలానా రోమాపత్రిక 8:29 అని వినిపిస్తూ ఉండేది. పొద్దున్నే లేచి 8:29 చదువుకునేవాడిని. అట్లా నాకు ఏదైనా డైరెక్షన్ ఇవ్వాలంటే ఆయన స్వరం వినిపించేవాడు. ఆ స్వరంతో నేను ఫాలో అయ్యేవాడిని. కాకపోతే నా డైరెక్షన్లన్నీ కళల్లోనే జరిగిపోయాయి. కళల్లో ఒక స్వరం వినిపించడం, కళ్ళలో ఒక దర్శనం వచ్చేయటం అట్లా జరిగేది. ఈ అమ్మాయికి ఏంటంటే కల్లో కాదు, ఆమె ట్రైన్లో ప్రయాణం చేస్తుంది. పట్టపగలు ప్రయాణం చేస్తుండగానే ఒక స్వరం వినిపిస్తుందంట. మరి ఆ స్వరం పక్కన ఉన్న వాళ్ళకి వినపడిందా అంటే పక్కన ఉన్న వాళ్ళకి వినపడదు. ఆ స్వరం ఆమెకే వినిపించేటట్టుగా మాట్లాడతాడు దేవుడు. దేవుడు సృష్టికర్త. ఆయన మాట ఎవరికి వినిపించాలంటే వాళ్ళకే వినపడుతుంది. కాబట్టి ఆ మాటలు వినపడతాయి. మాటలు వినకపోతే ఆమె ఎంత గొప్ప పని చేసిందో బాగా చూడండి. ఆ మాటలే కానీ దేవుడు చెప్పకపోతే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేస్తుందా? చేసిన తర్వాత ఏమన్నాడు దేవుడు? బేదరి వద్దకు వెళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తుంది ఆమె? స్కూల్లో టీచర్గా ఉంది. ఆ యొక్క స్కూల్లో మామూలు పాఠాలతో పాటు యేసు ప్రభువు గురించి కూడా చెప్తారు. కాబట్టి ఆ స్కూల్లో టీచర్గా ఉంది ఆమె. కాబట్టి ఇప్పుడు బేదల యొద్దకు వెళ్ళు, కాన్వెంట్ని విడిచిపెట్టు. అంతే, నువ్వు చేసే స్కూల్ని విడిచిపెట్టే అంటున్నాడు. అంటే నీ ఉద్యోగానికి రాజీనామా చేసేయి అంటున్నాడు దేవుడు. అట్టడుగు వర్గాల వారితో కలిసి జీవించు. నువ్వేదో స్కూల్లో టీచర్గా ఉండి నువ్వు పైన కింద వాళ్ళు అట్లా కాకుండా అట్టడుగు వర్గాలతో కలిసిపోయి మమేకమైపోయి జీవించు అంటున్నాడు. ఈ అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరు? కలకత్తా వీధుల్లో మరి కూలి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు, వాళ్ళు మరి ఏ రోజుకు ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, పిల్లల గురించి ఏమాత్రం పట్టించుకునేటువంటి వారికి ఆ యొక్క ఓపిక, ఆ యొక్క ఇది లేదు వాళ్ళకి. ఆ పిల్లల పిల్లలదే, వాళ్ళ దారి పొద్దున్నే లేచిపోవటం, కూలి పనులకు వెళ్ళిపోవటం, సాయంకాలం రావటమే. వాళ్ళకి చదువు జ్ఞానము ఏమీ లేవు. ఆ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మధ్యకి నువ్వు వెళ్ళిపో, వాళ్ళ మధ్యన ఉండు అని అన్నా. వీళ్ళు ఏంటి, తెల్లజాతి వాళ్ళు, వాళ్ళు చూస్తే మొట్టుకుంటే మాసిపోయేటట్టు ఉంటారు. అటువంటి మనుషుల్ని మరి దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్యలో జీవించు అంటున్నాడు, వారితో జీవించు అంటున్నాడు. ఆ స్వరం వినంగానే అప్పటికి అర్థమైపోయింది, అమ్మో దేవుడు నాతో ఈ స్వరంతో మాట్లాడు. ఆయన సృష్టికర్త. లేకపోతే కలకత్తా వీధుల్లో తిరిగే వాళ్ళ ఆ పిల్లలంతా ఎవరు? క్రైస్తవుల పిల్లలా? నో, వాళ్ళంతా పేద ప్రజలు, హిందువులు. వాళ్ళ మధ్యకి వెళ్ళిపోండి. వాళ్ళంతా అక్కడ నివసిస్తున్న వాళ్ళంతా ఎవరు? హిందువులు. వాళ్ళ మధ్యకి వెళ్ళిపో. స్కూల్లో నువ్వు చెప్పే పాఠాలు చెప్పేది చూసిన వాళ్ళు ప్రభువుని తెలిసిన వాళ్ళకి
వాళ్ళకి కాదు నువ్వు చెప్పాల్సింది అని దేవుడు స్వరం వినిపించాడు. కాబట్టి 1946లో ఆ స్వరం వినపడింది. ఇంకా మనకి స్వతంత్రం రావటానికి ఒక సంవత్సరం ముందు 1946లో జరిగింది. ఇక ఆమె వెంటనే రాజీనామా సమర్పించేసింది. నాకు దేవుడు మాట్లాడాడు, నేను రాజీనామా ఇచ్చేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నానంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు వచ్చే ముందు అగ్రిమెంట్ రాసావమ్మా మాతో, మా యొక్క సంస్థలో మేమేం చేయమంటే అది చేయాలి, మేము పెట్టిన స్కూల్లో నువ్వు పాఠాలు చెప్పాలి, అంతే, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు ఇక్కడికి పోతా కుదరదు అని అంటే ఆ అగ్రిమెంట్ రద్దు అయిపోద్ది, నీకు జీతం ఇవ్వం అన్నారు. మరి జీతం లేకుండా ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఏం చేయాలి అమ్మాయి? కాబట్టి జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మాట నాకు శిరోధారి, నేను వెళ్ళిపోతానని చెప్పి రాజీనామా సమర్పించింది. వాళ్ళంతా ఏమో పిచ్చిదాగా ఉందేంటి, ఉద్యోగం వదులుకుని వెళ్ళిపోతుందేంటి అనుకున్నారు. వెళ్ళిపోయింది ఆమె. ఎట్లా బతుకుతావు ఏంటమ్మా అని కూడా అడిగారు కొంతమంది. ఏమో దేవుడు చెప్పాడు, నేను ఎలా బ్రతకాలో దేవుడికి తెలుసు అంట వచ్చేసింది ఆమె. మరి ఆమె వచ్చేసి ఎక్కడికి వచ్చింది, సరాసరి ఏం చేసిందంటే పేద ప్రజల మధ్యకి వెళ్ళి ఏం చేయాలో చూస్తే, పేద ప్రజలు రోగాలతో రొస్టులతో నానా బాధలు పడుతున్నారట బెంగాల్ వీధుల్లో. వాళ్ళకి వైద్యం చేయించేటువంటి స్తోమత లేదు. వృద్ధులైన వారు మరీ ఘోరంగా మంచాల మీద పడి అల్లాడిపోతున్నారట. వైద్యం చేయించడానికి వాళ్ళకి అంత స్తోమత లేదు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే పాట్నా వెళ్ళి 3 నెలలు నర్స్ ట్రైనింగ్ అయ్యి వచ్చింది. 3 నెలలు నర్సు శిక్షణ పొందింది. పాట్నా అక్కడ దగ్గరే బీహార్లో వెళ్ళి ఆ శిక్షణ పొంది వచ్చింది. కలకత్తాలో మోతీజీల్ అనేటువంటి పేద ప్రజలు ఉండేటువంటి ఒక పేటలో చిన్న స్కూలు ప్రారంభించింది. ఒక తాటి ఆకుల పాక, 5 రూపాయలు అద్దె, నెలకి 5 రూపాయల అద్దెకి పాక తీసుకుని అక్కడ ఈ పిల్లలందరూ వాళ్ళ తల్లి తండ్రి కూలి పనులకు వెళ్ళిపోతారు. పిల్లలందరికీ చదువు చెప్తాను రమ్మని. మరి చదువు చెప్పాలంటే వాళ్ళకి పలక బలపం ఇవన్నీ కావాలిగా, అవి కూడా లేవట. ఇసుక మీద అక్షరాలు రాసి చూపించేదట, ఇసుక మీద. అక్కడ ఆ స్కూల్లో ఈ బల్లలో బెంచీలు ఏమి ఉండేవి కావు, ఉట్టి పాక ఇసుక ఉండేది, దాని మీద అక్షరాలు రాసి చూపించేదట వాళ్ళకి. ఆ తర్వాత కలకత్తా వీధుల్లోకి వెళ్ళి కాస్త డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పేద పిల్లలకి ఇలా చదువు చెప్తున్నా, వాళ్ళకి పలక బలపాలు కొనుక్కోవటానికి మీరేమన్నా ధర్మం చేస్తారా అని అడిగేది. వాళ్ళు ఏమన్నా ఇస్తే వాళ్ళకి పలక బలపాలు కొనిచ్చేది. అలాగే వాళ్ళకి బట్టలు ఎవరన్నా ఇస్తానని అంటే కాస్త పెద్ద పెద్ద ఓనర్సు డబ్బున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఏమన్నా ఇస్తానంటే వాళ్ళకి చేస్తాను. అట్లాగే మిగిలిపోయిన పదార్థాలు తర్వాత అటువంటివన్నీ ఎక్కడెక్కడ ఉంటే తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇచ్చేది. ఆ రకంగా ఆమె వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయింది. ఇక ఆమె ఆ యొక్క పరిచర్య ఎంత బాగా పెరిగిపోయిందంటే అప్పుడు ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. ఈ అమ్మాయి మరి ఆ వయసులో ఆమె వచ్చింది ఎప్పుడు 1929లో వచ్చి 46లో కదా, అప్పటికి ఆమె వయసు అంతా 1910లో పుట్టింది. 46లో ఆమె ఈ యొక్క సేవ ప్రారంభించింది. అంటే కేవలం 36 సంవత్సరాల వయసు ఒక స్త్రీ. మరి ఆమె సమర్పించుకుంది. ఇక పెళ్లి చేసుకుంటామో అదేమి లేదు, నన్గా సమర్పించుకుంటారు ఆడపిల్లలు. మేము సేవే, దేవుడు చెప్పిన సేవ చేయటానికి అట్లా సమర్పించుకొచ్చింది. 36 ఏళ్ల వయసులో ఆమె పేద ప్రజల మధ్యకి వెళ్ళి ఈ యొక్క మిషనరీ, ఆ తర్వాత దాన్ని మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేటువంటి పేరు పెట్టింది ఆమె చేత. అలా పేద ప్రజల్ని దగ్గరకు వెళ్ళినప్పుడు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ స్త్రీలు, యవ్వన స్త్రీలు కొంతమంది వచ్చి, అమ్మా మేము కూడా పాఠాలు చెప్తా ఉంటాం వచ్చేవాళ్ళట. చెప్పండి అమ్మా, చారిటీ అంతా, నేను జీతాలు ఇచ్చే స్తోమత నాకు లేదు, నేను ఎలా అయితే ఇప్పుడు నేను తింటాకే నా దగ్గర లేదు, ఎవరైనా పెడితే ఒక ముద్ద తినటం లేకపోతే లేదు, ఎవరి పంచనైనా ఉండటం లేకపోతే లేదు, ఒక ఇల్లు అద్దెకి తీసుకునే స్తోమత నాకు లేదు అని అన్నప్పుడు ఆమెకి అక్కడ ఉన్నటువంటి ధనవంతులు కాస్త ఇల్లు కలిగిన వాళ్ళు, అమ్మ ఒక గది ఇస్తాం ఆ గదిలో ఉండమ్మా అని చెప్తే ఆ గదిలో ఉండేది. అలాగే స్కూల్ కూడా డెవలప్ అలాగే అయ్యింది. ఆ స్కూలు ఇంకొకళ్ళు పెద్దగా కాస్త ఉన్నటువంటి బిల్డింగ్ ఉన్నవాళ్ళు, అమ్మ మీ పిల్లలకి ఇక్కడ పాఠాలు చెప్పుకోవటానికి మేము ఇస్తాం, అట్లా ముందుకొచ్చారు. ఉల్కొచ్చే కలకత్తాలో ఆ పేద ప్రజలకి ఆమె చేసింది. ఆమె నర్స్ ట్రైనింగ్ కూడా అయ్యొచ్చింది. కాబట్టి వృద్ధుల్ని మెయిన్గా వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు అన్న వాళ్ళకి చక్కగా తల్లిలాగా వాళ్ళని కాపాడిన, స్నానాలు చేయించడం, అంత తీరుబడి ఉంది. వృద్ధుల్ని పట్టించుకుని స్నానం చేయించి అంత తీరుబడి వాళ్ళకు ఉండదు, వాళ్ళంతా పనుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈమె వాళ్ళకి స్నానాలు చేయించడం, కొంచెం ప్రేమగా మాట్లాడటం అట్లా చేసి ఆదరించింది.
ఆమె అంటే చాలా గౌరవం పెరిగిపోయింది కలకత్తాలో. కాబట్టి ఆ రకంగా పెద్ద సంస్థ అయిపోయేది. 100 దేశాల్లో విస్తరించింది. ఆమెకి నోబెల్ ప్రైజ్ వస్తే దానికి కొన్ని లక్షల బహుమతి వస్తే బహుమతి మొత్తం ఆ సంస్థకే ఖర్చు పెట్టేసింది. ఈ యొక్క మదర్ తెరిసా జ్ఞాపకాలు నేను స్పృశించి చూచా. నేను కలకత్తా వెళ్ళినటువంటి యాత్రలో ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆ సంస్థ ప్రాంగణం అంతా కలయి తిరిగి చూసాం. కలయి తిరిగి చూస్తే అప్పుడు మన భాష వచ్చిన వాళ్ళు తక్కువ ఉంటారు కదా. ఆ యొక్క ఆ యొక్క మదర్ తెరిసా సమాధి దగ్గరికి వెళ్ళాం, ప్రార్థనలు చేశాం. అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ, మరి ముసలాం అయ్యి ఉంది ఆమె బాగా వయసు 70-80 సంవత్సరాలు ఉంటాయి. మేము తెలుగు మాట్లాడటం చూసి మాతో తెలుగులో మాట్లాడింది. అమ్మ మీరేంటి తెలుగు మాట్లాడుతున్నారు, మీరు ఎక్కడ వాళ్ళగా అంటే, కాదయ్యా నేను ఆంధ్రప్రదేశ్. అమ్మగారు మదర్ తెరిసా ఒకసారి అటు వచ్చినప్పుడు కడప ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు నేను చిన్నపిల్లని ఆమె వచ్చినప్పుడు నేను ఇట్లా సమర్పించుకుని వస్తానంటే తీసుకొచ్చేసింది. ఆమెతో పాటే జీవితం అంతా గడిపోయింది. నేను కూడా నన్నుగా వచ్చేసా. నేను పెళ్లి చేసుకోకుండా ఆ యొక్క దీంట్లో సేవ చేయటానికి వచ్చానని ఆమె చెప్పడం జరిగింది. అట్లా జ్ఞాపకాలన్నీ మేము చూసాం. మదర్ తెరిసా యొక్క జ్ఞాపకాలన్నింటిని కూడా నేను చూచి వచ్చాను. అవన్నీ వాస్తవాలని చెప్పడం కోసం ఆ యోహాను పత్రికలో, మొదటి పత్రికలో యోహాన్ గారు ఏం చెప్పాడు, ఇదిగో అప్పటికే యేసు ప్రభు గారు వచ్చారు, వెళ్ళిపోయారు, పునరుద్ధానం అయిపోయిన తర్వాత చెప్తున్నాడు ఈ ఉత్తరాల ద్వారా, ఇదిగో మేము ఆయనతో పాటు తిరిగామయ్యా, ఆయనతో పాటు కూర్చున్నాం, ఆయనతో పాటు నుంచున్నాం, ఆయన మాటలు విన్నాం అని చెప్తున్నాడు. మేము ఆయన తాకి చూసాం. అట్లాగే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆమె యొక్క జ్ఞాపకాలన్నీ ఆ యొక్క చారిటీ సంస్థలో ఉన్నటువంటి అన్ని మేము తాకి చూసాం. నేను చూసినటువంటి విషయాలే మేము ముందుకు చెప్తున్నా. అంటే మొన్నటి జరిగినటువంటి సంఘటనలే కాబట్టి ఇప్పటికీ 26 కాబట్టి ఇది ఆమె 29 సంవత్సరాల క్రితం వరకు ఉంది. ఆమె 1997లో ప్రభు దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఆమె వచ్చింది యుగోస్లేవియా దేశం నుంచి. ఎందుకు వచ్చింది యుగోస్లేవియా దేశం అంటే దేవుడు కొంతమందిని అలా ప్రేరేపిస్తాడు, ఇట్లా సేవకు సమర్పించుకోమన్నాడు. వచ్చింది, బాగానే ఉంది. మళ్ళీ భారతదేశంలో ఆమెకి స్వరం వినిపించి నువ్వు పేద ప్రజల మధ్యకి వెళ్ళు అన్నాడు. ఆ పేద ప్రజలు ఎవరు, వాళ్ళు ఏమైనా క్రైస్తవులా? కాదు. దేవుడికి అందరూ సమానమే, అందరూ ఆయన పిల్లలే. కాబట్టి వాళ్ళ కోసం ఈమెని ప్రేమించి పంపించినట్టుగా అర్థమవుతూ ఉంది. కాబట్టి మదర్ తెరిసా గురించి అయితే ఇంతకంటే మనం ఎక్కువ చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఆమె అయితే అంత గొప్ప సేవ చేసింది. ఇప్పుడు కూడా చాలా ఇళ్లలో మదర్ తెరిసా ఫోటోలు నేను చూసా. ఎంత గౌరవిస్తున్నారంటే, ఆమెకు భారతరత్న అవార్డు కూడా ఇచ్చినట్టున్నారు. ఆమెను ఎంత గౌరవిస్తున్నారంటే ఇళ్లలో మదర్ తెరిసా ఫోటోలు చాలామంది ఇళ్లలో నేను చూసా. ఆమె ఎవరో యుగోస్లేవియా దేశం నుంచి మన దేశానికి వస్తే ఆమెకి ఎంత సత్కారాలు చేసి ఆమెను ఇలా గుర్తుపెట్టుకుంటున్నామంటే అర్థం ఏంటంటే ఆమె మానవత్వం పరిమళించిన మహా మనిషి. ఆ మానవత్వం చూస్తున్నాం. ఎవరిలో మానవత్వం ఉంటుందో వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి ఈమె చరిత్ర ఇది. ఆమె జీవించినటువంటి 87 సంవత్సరాల్లో 68 సంవత్సరాలు భారతదేశంలో జీవించింది. ఆమె సమాధి ఇక్కడే ఉంది. కాబట్టి ఆమె చరిత్రలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఆత్మచేత నడిపించబడిపోతే ఎవరైనా ఎలా చేస్తారా? పోనీ వచ్చింది సరే, అసలు ఉద్యోగం వదిలేయమంటే ఉద్యోగం వదిలేసింది. అలా ఎవరు చేస్తారు? దేవుడు ఆత్మ ఉన్నవాళ్ళే చేస్తారు. ఉద్యోగం వదిలేయంటే ఈ రోజుకి క్రైస్తవులు పాస్టర్లు చాలామందిని చూశాను. అయ్యా మాకు ఉద్యోగం వదిలేయమని దేవుడు చెప్పాడు, ఉద్యోగం వదిలేసి పరిచర్య చేస్తున్నామని చాలామంది పాస్టర్లు చెప్పారు నాకు. అట్లా ఇంకో చోట ఎక్కడైనా కూడా దేవుడు నీ ఉద్యోగం వదిలేసి నువ్వు మంచి పని చేయవయ్యా ప్రజల కొరకు అని చెప్పడం మనకు తెలుసా? ఎక్కడన్నా ఉందా? నువ్వు ఉద్యోగం వదిలేసి ఇగో పలానా మంచి పని చెయ్యి అని ఎవరైనా ఎక్కడైనా చెప్పడం చూసావా? ఒక్క బైబిల్ గ్రంథంలో దేవుడే తన బిడ్డలకి నీ ఉద్యోగం వదిలేయి, నువ్వు ఈ పని చేయని చేయిస్తున్నాడు. ఈ మదర్ తెరిసాను కూడా ఉద్యోగం వదిలే ఈ పని చేయండి. ఈ రోజుగా మన కళ్ళ ముందు అనేక మంది ఉద్యోగాలు వదిలేసి దేవుని పని చేస్తున్న వాళ్ళు అనేక మందిని చూశారు. ఒక పాస్టర్ గారు, ఆయన జీతం 1,40,000 జీతం, ఆయన మచిలీపట్నంలో నేను చూశాను. ఆయన ఉద్యోగం వదిలేయమంటే వదిలేసి వచ్చాడు. నేను అడిగా, అయ్యా మీరు 1,40,000 జీతాన్ని వదిలేసుకొచ్చారు కదా, వదిలేసి ఈ పరిచర్యలోకి వచ్చారు, మరి మీకు ఎంత ఆదాయం వస్తుందంటే నా భార్య పిల్లల బతకటానికి సరిపడేది మాత్రమే వస్తుందయ్యా. కానుకల రూపంలో ఎంత వస్తుంది?
చర్చిలో 20-30 మంది ఉన్నారు, కానుకలు ఎంత వస్తుంది? మేము బ్రతకటానికి సరిపడా మాత్రమే వస్తుంది అన్నారు. అంటే ఈ తక్కిందంతా వదిలేసుకున్నట్టు. అంటే దేవుడు అలా మనుషుల్ని ప్రేరేపించి ఉద్యోగాలు కూడా వదిలేట్టు చేసి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు చూసిన వాళ్ళంతా కూడా, ఆ పాస్టర్ గారిని చూసిన వాళ్ళంతా కూడా దేవుడు ఆత్మచేత నింపబడి ఈయన పరిచర్య చేస్తున్నాడు, కానీ ఆయన స్వలాభం కోసం ఏమి చేయట్లేదని గ్రహిస్తారు కదా. కాబట్టి దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంటే, ఈ ప్రపంచంలో అనేక మంది నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా నరకానికి వెళ్ళిపోతున్నటువంటి కొన్ని కోట్ల మంది గురించి ఆలోచించి తన బిడ్డల జీవితాలను త్యాగం చేయించి ఇలా పరిచర్య చేయవయ్యా అని చేయిస్తూ ఉన్నారు. ఆ పరిచర్య చేసినప్పుడు ఇతరుల ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ చరిత్ర చూచిన తర్వాత ఇది దేవుడు ఆత్మచేత జరుగుతుందే తప్ప ఏ మనిషి అయినా ఇంత పెద్ద ఉద్యోగాన్ని వదులుకొని ఈ పని చేస్తాడా? చేయడు. దేవుడే చేయిస్తున్నాడు. ఎందుకు చేయిస్తున్నాడు అంటే ఇతర జనులకు కూడా ఆయన ఎవరో తెలియపరిచే విధంగా ఈ ఏర్పాటు చేసాడని గ్రహించే విధంగా జరుగుతుంది. కాబట్టి మదర్ తెరెసా విషయంలో మనం గ్రహించవలసిందే, దేవుడు ఆత్మచేత ప్రేరేపించబడి ముందుగా ఒక క్రైస్తవ సన్యాసిని అంటే నన్గా రావటానికి సిద్ధపడి వచ్చింది. ఆ తర్వాత దేవుడు స్వయంగా స్వరంతో పిలిచి నువ్వు ఈ పని చేయన్నాడు. ఆ పని చేయించుకున్నాడు. ఆ తర్వాత దేవుడు ఆమె మహిమలోకి ఆమెని పిలుచుకున్నాడు. కాబట్టి మదర్ తెరెసా చరిత్ర ఎంతటితో అయిపోయింది. ఆమె వచ్చింది యుగోస్లావియా దేశం నుంచి. ఇకపోతే హైనీ అమ్మగారు గురించి చెప్పాలి నేను. ఆ హైనీ అమ్మగారు కూడా పెళ్లి చేసుకోవాలి. ఈమె చరిత్రలో కూడా మనం చూస్తే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఏంటి విషయాలు అంటే, ఆమె చర్చి, మా ఊర్లో కూడా ఆమె యొక్క సంస్థలో బోల్డని చర్చిలు ఉన్నాయి మచిలీపట్నం ప్రాంతాల్లో. ఆమె మొన్నటి వరకు ఉంది, 2004 వరకు ఆమె ఉంది. ఆమె సమాధి కూడా ఆమె యొక్క స్కూలు, ఆమె చర్చి, ఆ ప్రాంగణంలో సమాధి కూడా మచిలీపట్నంలో ఉంది. ఆ ప్రదేశాలన్నీ నేను చూచిన మనిషినే. ఆమె గురించి చెప్పుకోవాల్సిన విషయం, ఆమె యొక్క పరిచర్య, ఆమె యొక్క దానికి పేరు ఏం పెట్టారంటే ఫుల్ గాస్పెల్ చర్చెస్ ఆఫ్ ఇండియా, FGCI అంటారు. మా ఊర్లో కూడా ఒక చర్చ్ ఉంది, దానికి మా అమ్మగారు వెళ్ళేది. వాళ్ళ గురించి నాకు కొంతవరకు తెలుసు. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి ప్రేరణతో వచ్చింది, ఏమి లాభం ఆశించి వచ్చింది అనే విషయాలు మనకు తెలియాలి. ఆమె ఫిన్లాండ్ దేశం నుంచి వచ్చింది. ఈ ఫిన్లాండ్ దేశంలో ఆమె అక్కడ నర్స్ ట్రైనింగ్ అయ్యిందట. నర్స్ ట్రైనింగ్ అయ్యింది. ఆమె తర్వాత మరి ఒకరోజు ప్రార్థిస్తూ ఉందట. ఒకరోజు ప్రార్థిస్తూ ఉంది. ప్రార్థిస్తుంటే సిలువలో వేలాడుతున్న యేసు నువ్వు వీక్షించింది. ప్రార్థిస్తుంటే సిలువలో వేలాడుతున్నటువంటి యేసు ప్రభువారు ఆమె కనపడుతున్నాడట. ఆయన ఆమెతో మాట్లాడుతూ, నీ కొరకు సమస్తము జరిగించాననియు, నీవు చేయవలసింది ఏమీ లేదనియు, నన్ను విశ్వసించి నేను చెప్పిన పని చేస్తే సరిపోతుంది అని చెప్పాడట. అమ్మా, నీ గురించి ఒక పరిచర్య నేను సిద్ధపరిచి ఉంచా, నువ్వు నేను చెప్పిన విధంగా నువ్వు చెయ్యి అన్నాడట ఆమెకి. అట్లా అని చెప్పగానే ఆ క్షణంలోనే ఆమె పరిశుద్ధాత్మతో నింపబడిపోయింది. ఆమె మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఈ పరిశుద్ధాత్మ దిగి రావటం అనే అనుభవం ఒక్క క్రైస్తవులకు తప్ప ఇంకెవరికైనా, వేరే దేవుళ్ళని మేము ఆరాధిస్తున్నాం అనేవాళ్ళు ఎవరికైనా సరే ఆ యొక్క దేవుడి యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళని తాకటం వాడికి ఏమైనా ఎరుగుదురా? లేదు. కాబట్టి మన దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో ఈ ప్రపంచం అంతా ఉన్నాడు. అది ఆయన తాకుతాడు, ఎవరెవరిని అవసరమైతే వాళ్ళ మీదకు వస్తాడు. ఇక్కడ కూడా ఆమెని తాకాడు. ఎవరు? హైనీ అమ్మగారిని. ఆమె పేరు పూర్తి పేరు మీకు చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను ఒకసారి. ఆమె పూర్తి పేరు చివరిలో హైనీ ఉంటుంది. అందరూ హైనీ అమ్మగారే అంటారు. అందరూ హైనీ అమ్మగారే అంటారు. మిస్ అవునే ఎమిలియా హైనీ ఆమె పేరు. కాబట్టి అందరూ హైనీ అమ్మగారే అంటారు. ఆమె ఆ రకంగా దేవుడు సిలువలో వేలాడుతున్నటువంటి ఆ దర్శనం చూపిస్తూ ఉండగా ఆయన నేను కొరకు ఒక పరిచర్య ఏర్పాటు చేశా, నువ్వు ఆ నేను చెప్పిన చోటకు వెళ్ళాలని చెప్పగానే పరిశుద్ధాత్మ ఆమె మీదకు వచ్చేసింది. కొంతకాలం ఆమె అక్కడ జనాభా లెక్కలు రాసే ఉద్యోగం చేసింది. అక్కడ ఈమె జనాభా లెక్కలు రాసేటువంటి ఉద్యోగం చేసింది. అంతక్రితం ఏమనుకున్నాం, నర్స్ ట్రైనింగ్ అయింది అనుకున్నాము కదా. నర్స్ ట్రైనింగ్ అయింది ముందు, జనాభా లెక్కలు రాసేటువంటి, అంటే సామాన్యమైనటువంటి కుటుంబమే. ఏదో ఉద్యోగం చేస్తే బ్రతకటం, లేకపోతే లేదు, అంతే కదా. నర్స్ ట్రైనింగ్ అయింది, నర్స్ అవ్వాలనుకుంది. ఈలోగా చిన్న
జనాభా లెక్కలు రాసే పనిలో చేరింది. ఇక అక్కడి నుంచి కూడా దేవుడు నువ్వు మిషన్ పనిలోకి వెళ్ళిపోమని ప్రేరేపిస్తున్నాడట. దేవుడు ఆత్మే ఆమె మీదకి దిగింది. నువ్వు ఇక్కడేమి లేదు, నువ్వు ఒక మిషనరీగా వెళ్ళిపోమని దేవుడు అరే మిషనరీగా వెళ్ళాలా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడకు అని ప్రార్థిస్తుందంట. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి అని ప్రార్థిస్తూ ఉందట. ప్రార్థిస్తుంటే తూర్పు ప్రాంతపు నిగూఢ మతాలకు అని జవాబు ఇచ్చాడు దేవుడు. తూర్పు ప్రాంతపు నిగూఢ మతాలకు. తూర్పు ప్రాంతం అంటే ఈ దేశాలకి ఇంగ్లాండు, యుగోస్లేవియా, ఫిన్లాండు, వీటన్నిటికీ తూర్పు ప్రాంతం అంటే ఇండియా, చైనా, బర్మా, ఇవన్నీ తూర్పు తీరాలు. ఈ తూర్పు తీరాలు నిగూఢ మతాలు ఉన్నాయి. ఈ దేవుడు లేకపోయినా దేవుడు అనుకుంటా ఉండి ఏయో మతాలు పెట్టుకుని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నాడు. ఇప్పుడు దేవుడికి ఏం పని? తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి భారతదేశంలో వేరే మతాలు పట్టుకుని వేలాడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పవలసిన పని ఏంటి ఆయనకి? ఆమెదేమో ఫిన్లాండ్ దేశము. ఆ ఫిన్లాండ్ దేశంలోనే ఏదో పని చేయమని చెప్పొచ్చు కదా. ఆయన పరిశుద్ధాత్మ మీదకి దిగిరావటం, ఆయన మాట్లాడటం జరిగిందంటే మన భారతదేశాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా అంటే భారతదేశం వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే ఈ యొక్క తూర్పు ప్రాంతం అన్నాడు. భారతదేశానికి ఆమెకు అర్థమైపోయింది. ఇక ఎప్పుడు అవకాశం వస్తుంది భారతదేశానికి వెళ్ళాలా అనుకుంటూ ఉందట. మచిలీపట్నంలో ఫిన్లాండ్ మిషనరీ అనాథ శరణాలయము ఒకటి ఉందట. అప్పటికి ఈమె 1951లో వచ్చింది ఇక్కడికి. 26/50 ఇప్పటికి 76 సంవత్సరాల క్రితం ఆమె వచ్చింది. ఆమె వచ్చే ముందు ఒక 20 సంవత్సరాల ముందు నుంచట ఫిన్లాండ్ దేశం నుంచి ఒకళ్ళు వచ్చి అనాథ శరణాలయం స్థాపించారట మచిలీపట్నంలో. మరి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అనాథ శరణాలయం స్థాపించవలసిన అవసరం ఏంటి అంటే దేవుడి ప్రేరణే. పైగా వాళ్ళకి ఏమైనా వచ్చేది అనాథ శరణాలయం అంటే ఏంటి? ఏ దిక్కు లేని వాళ్ళని దగ్గరగా చేర్చుకుని పోషించడం. అది మనకి డబ్బులు వచ్చేదా, డబ్బులు పోయేదా? డబ్బులు పోయే. ఏ దిక్కు లేదు, వాళ్ళ దగ్గర రూపాయి లేదు, వాళ్ళ అనాథలు, వాళ్ళని చేర్చుకుని వాళ్ళకి అన్నం పెట్టడం, వాళ్ళకి విద్య చెప్పడం, ఈ పని చేయటం అంటే మన దగ్గర నుంచి డబ్బులు పోతాయి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమి రావు కదా. అటువంటి పని చేయటానికి ఒకళ్ళు వచ్చారు ఫిన్లాండ్లోంచి. అంటే అర్థం దేవుడి ప్రేరణతో వచ్చినట్టుగా వాళ్ళు ఇక్కడ అనాథ శరణాలయం నెరవేర్చడానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో పని మీద మళ్ళీ వెనక్కి వెళుతూ వీళ్ళు ఫిన్లాండ్కు ఉత్తరం రాశారట. మేము కొద్ది కాలం ఎన్నో 4-5 సంవత్సరాలు మేము వేరే పని మీద ఇంకో చోటకు వెళ్ళాల్సి వచ్చింది. మన దేశం నుంచి ఎవరైనా ఇష్టం ఉన్నవాళ్ళు వస్తే ఈ బాధ్యత అనాథ శరణాలయం చూసే బాధ్యత వాళ్ళకి అప్పచెబుతామని ఫిన్లాండ్కి రాస్తే ఈ అమ్మాయికి తెలియగానే ఫిన్లాండ్ దేశం కదా నేను వెళ్తా అని చెప్పాను. ఎందుకు? అవకాశం కోసం. అప్పటికే దేవుడు చెప్పాడు నీకు అన్నీ ఏర్పాటు చేసి ఉంచా తల్లి, నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పాడు. ఎక్కడికంటే తూర్పు దేశ ప్రాంతాలకు వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు ఈ అవకాశం కూడా దేవుడే ఇచ్చాడని అర్థం చేసుకుని వెంటనే నేను వెళతా అని అందా. ఒక ఆడపిల్ల మరి ఇట్లా రావడానికి ఎంత ధైర్యం చేయాలి? ఒక ఆడపిల్ల ఇక్కడ ఒక దేశం విడిచి దేశం రావాలంటే ఎంత ధైర్యం చేయాలి? 1914లో పుట్టింది ఈమె, 1951లో వచ్చింది. అంటే 36 సంవత్సరాల వయసు. 36 సంవత్సరాల వయసు ఉంటుంది అప్పటికి. కాబట్టి అప్పుడు నువ్వు వెళ్ళిపో అంటే ఇక్కడికి వచ్చేసింది. అనాథ శరణాలయం తీసుకోవటానికి వచ్చింది. మచిలీపట్నం అంటే మా ఊరే. అందుకే నాకు మచిలీపట్నం విషయాలు చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆ మచిలీపట్నానికి హైని అమ్మగారు అడుగు పెట్టడానికి ఇది బేసు. ఈ యొక్క ఏర్పాటు ఎవరు చేశారు? ముందుగానే దేవుడే చేసి ఉంచి ఆమెను పంపించాడు. ఆమెకి ఆ యొక్క ప్రేరణ కలగజేసి ఆమెకి దర్శనం చూపించి ఆమెను వెళ్ళమని చెప్పకపోతే ఆమె వస్తుందా? ఫిన్లాండ్ దేశం నుంచి ఇక్కడికి వస్తుందా? రాదు. అంటే దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఇతర జనులను, ఇతర దేశాలని బాగా ప్రేమిస్తున్నాడు. వాళ్ళని కూడా ఆ యొక్క నరకం నుంచి తప్పించి పరలోకం తీసుకెళ్లే పనిలో భాగంగానే తన బిడ్డల్ని అక్కడి నుంచి అన్నీ త్యాగం చేసి ఇక్కడికి వచ్చేటట్టుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సృష్టికర్త కాకపోతే ఇంకెవరు సృష్టికర్త? ఆయన ఒక్కడే సృష్టికర్త అని మనకు గద్దాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి హైని అమ్మగారి విషయంలో, అవి తర్వాత ఎపిసోడ్ తీసుకెళ్తాయి. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగించుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 166వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు.
అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేసి ఆశీర్వదించిన వందనాలు. ఇక ముందు కూడా ఈ పరిచర్యని దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటా. వందనాలు.